అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కేపీహెచ్డి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఋతుచర్య, అంటే ఋతువుల గురించి. మనకి అందరికీ తెలుసు, ఋతువులు అంటే శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, ఇలా 6 ఋతువులు ఉంటాయి. సో శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, ఈ 6 ఋతువులు అసలు ఆయుర్వేదంలో ఎందుకు వీటి గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది, అసలు ఆయుర్వేదం అంటే ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. సో ఆయుర్వేదం అంటే ఏంటిదంటే ఆయుర్వేద ఇది ఆయుర్వేద అంటే ఆయు గురించి చెప్పేటప్పుడు, ఓకే, మన లైఫ్ స్పాన్ గురించి, మన లైఫ్ గురించి చెప్పేటటువంటి ఒక స్టడీ, ఒక వేదం ఏంటంటే అది ఆయుర్వేదం. సో ఈ ఆయుర్వేదంలో మన హెల్త్ ని కాపాడుకోవడానికి, మన లైఫ్ స్పాన్ ని పెంచుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దినచర్య, ఋతుచర్య. దినచర్య అంటే ఏంటంటే డైలీ దినచర్య. మనం డే టు డే యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు బ్రష్ చేసుకోవాలి, అదేవిధంగా మనం స్నానం చేయడం వల్ల మన యూసెస్ ఏంటి, మనం డేలో ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, నైట్ పడుకునేటప్పుడు ఇలా మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు చేసేటటువంటి ఈ షెడ్యూల్ అంతా కూడా దినచర్య అంటే డైలీ రిజిమన్ అంటారు. అదే విధంగా ఋతుచర్య అంటే ఏంటంటే సీజనల్ రిజిమన్, అంటే ఒక్కొక్క సీజన్ లో ఏమేమి వర్క్స్ చేయాలి, మనం ఏమేమి తినాలి, ఏ విధంగా ఉండాలి, ఎందుకు అవే పనులు చేయాలి, ఎందుకు అవే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడానికి దానంతా ఎంతో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంది. సో ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ అంటే ఋతువులు అన్నమాట. వసంత ఋతువు గురించి చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ ఈ మంత్స్లలో వసంత ఋతువు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అనమాట. సో వసంత ఋతువు అనేటువంటిది ఏంటి, అసలు వసంత ఋతువులో ఎందుకు ఏం చేస్తే ఇంపార్టెంట్ అవుతుంది, ఏం తినాలి, ఏం తినకూడదు అనేటువంటివి ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఆయుర్వేదిక్ లో ఉన్నటువంటి మంచి ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వసంత ఋతువు అంటే ఏంటంటే దీన్ని జనరల్ గా ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే కాయాన్ని బాధక ఋతువు అని ఉంటుంది. అంటే ఏంటంటే మన డైజెషన్ పవర్, ఏదైతే డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉంటే ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది, ప్రాపర్ గా ఉండదు. కాబట్టి ఏంటంటే మనము ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇండైజెషన్ సమస్యలు కానివ్వండి, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి వస్తాయి. సో ఈ టైంలో ఏం తీసుకోవాలనుకుంటే కఫం ఎక్కువ కాకుండా, అంటే కఫ దోషం అనేటువంటిది, వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అనేటువంటిది, కఫం ఎక్కువగా కాకుండా ఏవైతే హెవీ ఫుడ్స్ అనేటువంటి ఉంటాయో, అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్, ఒక మధుర పదార్థాలు ఎక్కువగా కాకుండా తీసుకోవాలి. లైట్ ఫుడ్ అనేటువంటి ఏది తీసుకున్నా కూడా వేడిగా తీసుకోవాలి, అదేవిధంగా లైట్ ఫుడ్ అనేటువంటి తీసుకోవాలి, ఓకే. అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే పంచకర్మాల్లో మనకు 5 రకాల కర్మలు ఉంటాయి అనమాట. వమన కర్మ, విరేచన కర్మ, వస్త్ర కర్మ, నస్య కర్మ, రక్తమోక్షణం అని చెప్పేసి 5 ట్రీట్మెంట్స్ లలో, 5 పంచకర్మ ట్రీట్మెంట్స్ లలో వమన కర్మ అనమాట. దీన్ని ఏమంటారంటే మెడికేటెడ్ ఇండ్యూస్డ్ వామిటింగ్స్ ప్రెమిసిస్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ వమన కర్మ అనేటువంటి పంచకర్మాల్లో ఈ ఋతువులు, ఈ వసంత ఋతువులు, ఈ స్ప్రింగ్ సీజన్ లో చాలా ఇండికేటెడ్ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మధు అంటే హనీ అంటే మధుదకం ఇండికేటర్ చేస్తారు, అంటే హనీ వాటర్ ను తాగాలని చెప్తారు. ఏ ఫుడ్ ఐటమ్స్ లో తీసుకున్నా కానీ జనరల్ గా మనం ఈ టైంలో షుగర్ కేన్ జ్యూస్, ఓకేనా, అదేవిధంగా గ్రేప్ జ్యూస్, చెరుకు లాంటి ద్రాక్ష లాంటివి తీసుకుంటాం. దాంతో పాటుగా ఈ హనీ కూడా మిక్స్ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఈ సీజన్ లో చెప్తాను. అదేవిధంగా ఈ సీజన్ లో వ్యాయామం, ఎక్సర్సైజ్ లాంటివి చాలా ఇండికేటెడ్. చాలా ఎక్సర్సైజ్ అనేటువంటి ప్రాపర్ గా చేసుకుంటే కఫం కూడా తగ్గుతుంది. ఈ టైంలో ఏంటంటే ఇంపైర్ డైజెస్టివ్ ఫైర్ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ అనేటువంటిది కూడా నార్మల్ అవుతుంది. అదేవిధంగా ఉద్వర్తనం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ఆయుర్వేదిక్ థెరపీ. ఇది వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తారు. పౌడర్ తో చేసేటటువంటి మసాలా. ఈ ఉద్వర్తనం అనేటువంటి ఒక మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా ఈ సీజన్ లో, ఎస్పెషల్లీ వసంత ఋతువులో ఇండికేటెడ్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇవన్నీ చెప్పారు అంటే మనం మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలన్నా, మన ఆయుర్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, హెల్త్ ని కాపాడుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేసుకునే దాంతో పాటు ఈ సీజన్ లో ఏం చేయాలనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక వాటర్ బాగా బాయిల్ చేసిన వాటర్ తో అల్లం, ఓకేనా, ఆర్ద్రక అంటారు, ఆ అల్లం ని కూడా బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకున్నట్లయితే ముస్తా అని చెప్పేసి 6 నెలలకి
డ్రగ్ ఉంటుంది, అది ఆ మెడిసిన్ దాన్ని కూడా ఆ వాటర్ లో కలుపుకొని బాయిల్ చేసి తాగినట్టయితే ఈ సీజన్ లో మంచిది. ఈట్ చేయకూడదు. ఓకేనా? ఆల్రెడీ చెప్పుకున్నట్లు కఫం పెంచేటటువంటి కఫ దోషాన్ని పెంచేటటువంటి హెవీ ఫుడ్స్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. ఓకేనా? ఆయిల్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ దివా స్వప్నాన్ని అవాయిడ్ చేయాలని చెప్తారు. అంటే ఏంటిది? డేట్ అండ్ స్లీప్. దివా అంటే డేట్ అండ్ నాకు స్లీపింగ్. డేట్ అండ్ స్లీప్ అనేటువంటి చాలా మందికి అలవాటు ఉంటుంది. బట్ ఈ వసంత ఋతువులో మాత్రం, ఈ స్ప్రింగ్ సీజన్ లో మాత్రం తప్పకుండా ఆ డేట్ అండ్ స్లీప్ ని అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఓకే ఏవైతే ఫుడ్ కావాలో అది మాత్రమే తీసుకుని ఇది చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మన ఆరోగ్యమైనటువంటి కరెక్ట్ గా ఉంటుంది, మన లైఫ్ స్పాన్ పెరగడానికి ఈ అవకాశంగా ఉంటుంది అనమాట. అందుకోసం అనేది ఈ వసంత ఋతువులో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేటువంటి టాపిక్. థ్యాంక్ యూ.